గేమ్ చేంజర్ కేక్ పెడుతున్నా. మామ అరే అవన్నీ డిలీట్ చేయాలరా. డిలీట్ ఆప్షన్ ఉంటుంది మామ, ఎక్కడో ఉంటుంది చూడు, డిలీట్ ఆప్షన్ ఉంటది. అసలు నేను చెప్తున్నా, మన రామ్ చరణ్ ఈ సినిమా కోసము గౌతమ్ తిన్నది డైరెక్షన్ వదిలేసుకుంటారా. అవును ఇప్పుడు ఓవర్ రేటెడ్ కాదు ఇది, ఓవర్ రేటెడ్ అసలు. అసలు అది రేటెడే కాదు మామ, రేటెడే కాదు. ఒరే అరే సినిమా రిలీజ్ కాకముందు ఎంత ఉండేది తెలుసా? గేమ్ చేంజర్ రా, గేమ్ చేంజర్ రా, కంబ్యాక్ రా, తోపురా, ఇదిరా అదిరా అంటే అరే శంకర్ రా, పాలిటిక్స్ ఉంది. నేను ఎంత కాదనుకున్నా హిట్ అవుతుంది అనుకున్నారా. ఏం చేసిండంటే టెస్ట్ చేసిండ్రా సినిమాని. మీరు కూర్చుంటారా కూర్చోరా. ఇంకో కళాఖండం ఏ మనిషిదే కూడా. నాకు కూడా ఏది ఓవర్ హెడ్ కంటే ఫెయిల్ బెస్ట్. అరే లేదు, అరే కాదురా, కొంచెం ఉంటదిరా ఏదో. అరే యాక్షన్ సీక్వెన్స్ బాగుంటదండి, మంచిగా ఉంటదిరా. అరే అదే ఫెయిల్ కిందికి వస్తుంది కానీ మరీ ఆది పురుష అంతే అంతే అరిగిపోయా ఫెయిల్ కిందికి వస్తుంది కానీ మరీ ఆది పురుష అంటారు అది కానీ వస్తుంది, ఫెయిల్ కిందికి వస్తుంది. లైట్ అదే నాకు ఎక్కలేదు మా మూవీ, అంటే ఎక్కలేదు అంటే కనెక్ట్ కాలేదు మూవీ. కనెక్ట్ కాదు మనకు అది మూవీ. మూవీలో రవితేజ సీన్స్ ఫాస్ట్ ఉంటారు. రవితేజ ఉన్న సీన్స్, రవితేజ వచ్చినాక డైలాగ్స్ యాక్టింగ్ మంచిగా ఉంటుంది రవితేజ. అదొకటి క్రింజీ ఉంటది, వెరీ క్రింజీ ఉంటది సినిమా. అశ్విక్ యాక్టింగ్ నాకైతే హైలీ హైలీ క్రింజ్ అనిపిస్తారు ఈ సినిమాలో. ఓవర్ రేటెడ్ కూడా ఎక్కువనే మనం అడిగితే. ఓవర్ రేటెడ్ కూడా ఓవరేరా. ఓవర్ రేటెడ్ ఎందుకో తెలుసా? దాని రేటింగ్ ఉందా అసలు? ఇంత హైప్ ఇచ్చిరారా? అయితే అదే ఏడతోపని తెలుసా, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఇట్లా అబ్బా సినిమా వచ్చింది అనుకుంటారు. అరే మంచి సినిమా వచ్చింది అరే మళ్ళా ట్రైన్ సీక్వెన్స్ ఎక్కువ. మనకేమో వెంకీ సినిమా లెక్క ట్రైన్ సీక్వెన్స్ మనము. ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో ఓకే మంచి మూవీ వచ్చింది చూసేద్దాం, మహేష్ బాబుది ఆర్మీ అంటే అది అనుకుంటారు. కానీ చూస్తే చేస్తారు అసలు అది కూర్చొని. ఈ టైంలోనే అలా వైకుంఠపురం వచ్చింది అనుకుంటా. అవునా, మస్తు బెటర్. కానీ అల్లా వైకుంఠపురం తీరా అలా వైకుంఠపురం పీక్ అది. నన్ను అడిగితే పీక్ మామ, పీక్ మామ అది, పీక్ అది. ఎంత బాహుబలి థ్రిల్లర్ కాకుండా పీక్ అది. మరి ఇప్పుడు చూడు మరీ ఆది పురుష అంత ఫెయిల్ కాదు, అలా చెప్తే అలా వైకుంఠపురం మరీ బాహుబలి అంత తోపు కాదు. కానీ గోటెడ్ మూవీ. అరే మళ్ళా రా ఇందులో ఇప్పుడు వాడిని ఎవరిని వ్యక్తం ఉంచుకోలేము రా. ఒకటి ఈ హీరో కోసమే ఉన్న మూవీ అన్నట్టు ఉంటది. ప్యూర్లీ బేస్డ్ ఆన్ యాక్టింగ్ మూవీ రాదు అలా వైకుంఠపురం అంతే. మ్యూజిక్ కూడా అరే ఇప్పటికి తెలుసా నేను మస్తు అలా చూస్తా. ఎవరైనా కొత్త టీవీ కొన్నారు అనుకో, ఫస్ట్ అది అలా వైకుంఠపురంలో సాంగ్ పెట్టుకుంటారు. ఆ విజువల్స్ అయినా మ్యూజిక్ అయినా వేరేరా. మ్యూజికల్ హిట్ కూడా అది నాకు తెలుసు. నీకల్లా స్టోరీ ఉండదు కానీ మన యాక్టింగ్ ఉంటది. యాక్షన్ సీన్స్ ఉంటుంది చూడరా, ఇట్లా చున్ని పట్టుకునే సీను, పోట్ల ఫైట్, కొన్ని ఆ పాట లాస్ట్ కి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు అని అడిగితే. మస్తు కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది అండర్ రేటెడ్ నెంబర్ 1 అది. నెంబర్ 1 ఏ మూవీ రా అది? ఎంత చెప్పారు ఎవరికి సినిమాకి తెలియదు అసలు. అంటే ఏదో బేసిక్ సినిమా అంటే ఫైటింగ్ ఉంటాయి, ఉంటాయి, గుద్దుకుడు పెట్టుకుడు సచ్చుడు ఉంటది.
ఇట్లా hallucination అంటే ఐడియా కూడా లేదు మనుషులకు. ఫస్ట్ అంటే ఐడియా ఒక హీరోకి డిసీజ్ ఉంది, డిసీజ్ ఉంది అని ప్రాబ్లం ఉంది, ఒకటి ఫేస్ చేస్తాడు, ఓడు మనిషి వచ్చుకుంటా పోతాడు పిచ్చెక్కింది ఆడియన్స్ కి బేసిక్ గా. అట్లా మళ్ళీ రైటింగ్ కూడా రైటింగ్ కూడా ఏం తక్కువ కాదు. అరే మనని ఎట్లా కన్ఫ్యూజ్ చేద్దాం అన్నట్టు రాసిండు. నెక్స్ట్ ఏంటి? కల్కి మామ. నెక్స్ట్ కలకి మ్యాడ్ లిస్ట్ లో టాప్ రాయి ఫస్ట్ ఉంటుంది మ్యాడ్ లిస్ట్ లో. నన్ను అడిగితే ఆడు కాదు మామ, నన్ను అడిగితే పీక్ కి అండర్ రేటెడ్ కి మధ్యలో ఉంటదరా. మధ్యలో ఉంటుంది. ఇది చెప్పరా, నువ్వు చెప్పరా. అరే నన్ను అడిగితే పీక్ రా, నన్ను అడిగితే పీకే రా. నేను అండర్ నాకైతే రేటెడ్ బాగా నచ్చిందిరా మూవీ. నేను అండర్ రేటెడ్ కూడా అంట. దానికి ఇప్పుడు వాళ్ళు చేసే ఇప్పుడు వాళ్ళు చేసిన సీజే వర్క్ అయినా, వాళ్ళు చేసిన కాన్సెప్ట్ అయినా, కాన్సెప్ట్ అయినా ఆ కాన్సెప్ట్ ఎవరు తీసుకోరు ఫస్ట్. ఆ విజువలైజేషన్ అన్నిటికీ అది పీక్. కానీ రావాల్సింది రాలేదు. అది అరే ఇంకా పర్ఫెక్ట్ దొరకాలి తెలుసా, పర్ఫెక్ట్ దొరకాలి అది. ఇంకా అసలు అరే మనకు అర్థమైంది రా సినిమా, మన తెలుగు వాళ్ళకి పర్ఫెక్ట్ అర్థమైంది. అసలు అయితే సగం మంది తెలుసా, ఇప్పుడు మనం ఒక సూపర్ హీరో లాంటి మూవీ తీసినాం కదా ఇప్పుడు. అది ఇక మొత్తం నార్త్ వాళ్ళు అందరని కాదు కానీ మాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ మేము ఐరన్ మ్యాన్ చూసి పెరిగినాము, మార్వెల్ చూసే పెరిగినాము, మీఓడే అంటే వీరెంత వీన్ పవర్ ఎంత అన్నట్టే మాట్లాడుతుర్రు. హీరో సూపర్ హీరోనా, మేము చూసిన సూపర్ హీరో వేరు అనుకుంటా మాట్లాడుతుండే. వాళ్ళకి అర్థం కాలే కరెక్ట్ అయితే. బేసిక్ ఏంటంటే సూపర్ హీరో మూవీ కాదు, మూవీ కాదు. కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు. అదే వాళ్ళకు మామయ్య మూవీకి రావాల్సింది రాలేదురా. అరే అండర్ రేటెడ్ కానీ ఎక్కువ పీక్ రా అసలు. అది నన్ను అడిగితే అదే దానికి కలెక్షన్ వస్తాయి ఓన్లీ మాట్లాడుకోరు ఎక్కువ. ఏదో మాట్లాడుకోరు మీ మూవీ అయితే. మాట్లాడాలి కాదురా, నన్ను అడిగితే మ్యూజికల్ గా పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. మళ్ళా యాక్షన్ అసలు ఇంత కాంప్లెక్స్ క్యారెక్టర్ కి కామెడీ వాళ్ళు రాయర్రా. ఫస్ట్ కామెడీ వాళ్ళు రాయరా, అది తీసుకున్నాడు అర్థం చేసుకో. కామెడీ ఎక్కువ అవుతుంది మామ జరంతా. ఫస్ట్ ఆఫ్ అదే ఏంటంటే స్టోరీ బిల్డింగ్ యాక్చువల్ గా ఎవరికి అర్థం కాలే లాగన్నారు, అందరికి లాగన్నారు కానీ స్టోరీ బిల్డింగ్. ఏ హాలీవుడ్ మూవీ అయినా ఫస్ట్ అసలు ఆ సినిమాకి ముందు నుంచి ఇచ్చింది చూడాలి. దానికి చిన్న షార్ట్ ఫిలిం పెట్టి అంత గ్రాఫిక్స్ అర్థం కావడానికి మరి అలా అది కరెక్ట్ వినుంటే కరెక్ట్ అర్థమయ్యేది. అంతే కరెక్ట్. అలా బాధ అదే. ఇప్పుడు అవునా అలా బాధ అదే మా అమ్మ. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ థియేటర్ కి రాగానే నీ అమ్మ ఇదేంది, ఇది కాశీనగరమా, ఇదేంది, ఇప్పుడు నేను చూసేది ఇప్పుడు ఏంది ఇదంతా అనుకొని పోయి హెచ్చల్ నాకు నచ్చలేదు, బయటకు వచ్చి నాకు నచ్చలేదు, గలీజ్ ఉంది, మూవీ అరెస్ట్ ఉందంటే ఇప్పుడు వాళ్ళు పడ్డ కష్టము అంత చెప్పినావు అనుకో, నువ్వు మంచి లేదని నాకు చెప్పినావు అనుకో, నాకు ఆ నీతో దొబ్బుతుంది ఫస్ట్. అందుకే ఇట్లాంటి ఏం రావద్దని చిన్నగా కాశీ గురించి చెప్పిండు, హీరో గురించి చెప్పిండు, అన్ని చెప్పినాక కూడా నాకైతే అరే అండర్ రేటెడ్ రా. బాధ అయింది అదే. కానీ పీక్ మామ అది పీకే రా. నన్ను అడిగితే పీకే పెట్టేసి. నన్ను అడిగితే మన ఇండియన్ సినిమాలో అటువంటి మూవీ రాదు. రాదు కష్టం. అటువంటి విజువలైజ్ చేసుకునే డైరెక్టర్ లేరు. అది ఏ పెద్ద ఇండస్ట్రీలకి రాదు. వచ్చేది ఉంటే టిఎఫ్ఐ నుంచి, అదే కల్కి. అంటే మనము స్పిరిట్ తీసుకున్నాం అనుకో, ఆల్రెడీ ఇప్పుడే నరాలకి ఎక్కేస్తుంది స్పిరిట్. నెక్స్ట్ సలార్ పేలిపోతుంది. ఇంత హై మూమెంట్ లా కల్కి పోయినాం అనుకో మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. అరే ఇప్పుడు అదేరా బాధ. ఇప్పుడు ఈ పార్టులను ఒకటేసారి టప్ప వదిలిండు అనుకో, టప్ప వాడికి ఎట్లయితే హై మూమెంట్ ఇట్లా హైలు ఉంటాం మనం. ఏది కదరా చక్కగా అడిగితే. ఇట్లా ప్రభాస్ అడిగేయంగానే మొత్తం ఇట్లా అయిపోతే థియేటర్. కానీ అదే మళ్ళీ కల్కి రాగానే ప్రభాస్ అడిగేసేటప్పుడు ఆలోచించి అడిగేస్తాడు. ఎందుకంటే కొంచెం కామెడీ కాబట్టి, కామెడీ మిక్స్ అయి ఉంటది. థియేటర్ లో తీసుకోరు. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ ఇది కల్కి అనేది ప్రభాస్ మూవీ కాదు, అన్ని క్యారెక్టర్స్ మూవీ. ప్రభాస్ ఇస్ జస్ట్ ఎ పార్ట్. అట్లా క్యారెక్టర్ కాదు. మళ్ళా అట్లా కూడా రిసీవ్ చేసుకోరు, అట్లా కూడా తీసుకోరు మనల్ని. అది వాడు అంటే
ప్రభాస్ ఉంటే ప్రభాస్ ఉంటే మొత్తం అన్ని ప్రభాస్ కావాలి. బాగానే చెప్పాలి, మొత్తం బాగానే ఉండాలి. ప్రభాస్ కావాలి. దయ్యం వచ్చి ప్రభాస్ ని పట్టాలి, దేవుడు వచ్చి ప్రభాస్ ని పట్టాలి, అన్నట్లనే ఉంటది ఇక. ఉమ్. అట్లా అంతే మామ. ఇక ఈ అప్డేట్ కావాలి, అవుతారు ఇక అవుతారు. అదే బాధ మామ. ఇప్పుడు కరెక్ట్ మూవీలో లేపుతుర్రా, ఈ కరెక్ట్ మూమెంట్ ఇది. టిఎఫ్ఐ కి, సినిమా ఇండస్ట్రీకి కరెక్ట్ మూమెంట్ ఇది. మామ ఇప్పటి నుంచి మారుతురు కదరా. నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఆ బాధ ఉండదు. అర్థం అంటే నేను ఏం తీస్తే ఏం అర్థం చేసుకుంటా అనే బాధ ఉండదు డైరెక్టర్స్ కి. అది వాళ్ళు ఓపెన్ గా తీసేస్తూ ఉంటారు రప్ప సినిమాలు. భయపడదు ఇక. భయపడరు. ఫెయిల్ అవుతుంది ఇట్లుంటది. వీడ రిసీవ్ చేసుకుంటారు లేదని బాధ ఉండదు. ఈ రోజుకి ఈ మూవీస్ అంతేనా. తెలుసు. మళ్ళా నెక్స్ట్ మూవీస్ తో మళ్ళా కలుస్తాం.